వచ్చావు కానీ చేపలు గట్ట ఏమైనా రేట్లు ఎక్కువ అని చెప్పు. 150 100 వేస్తారా? అట్లా ఎంత అమ్ముతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మట్లపాలెం చేపల మార్కెట్కి అయితే చాలా మంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కూడా నన్ను అడిగారు ఫిష్ మార్కెట్ ఏదైనా వీడియో తీ, ఫిష్ మార్కెట్ ఏదైనా వీడియో తీ అని. సో మోస్ట్ చీప్ అంటే తక్కువ రేట్లో దొరికే ఫిషెస్ అని ఒక మార్కెట్ ఉంది మట్లపాలెం. సో మట్లపాలెం ఫిష్ మార్కెట్ అది కాకినాడకి చాలా దగ్గరలో ఉంటుంది అని ఇన్ బిట్వీన్ యానంకి వెళ్ళే దారిలో ఉంటుంది. అఫ్ కోర్స్ యానంలో కూడా ఫిష్ అనేది చాలా చీప్గా దొరుకుతుంది. కోస్టల్ ఏరియా కాబట్టి ఫిష్ ప్రిఫరెన్సెస్ అన్ని ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఆ ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు అనమాట. సో ఇది హైదరాబాద్లో ఉండే నా ఫ్రెండ్స్ గురించి వాళ్ళకి డెడికేట్ చేస్తే వీడియో అయితే తీసాను. సో మోర్ ఓవర్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాలో కానీ బకెట్ 100 రూపీస్ చాలామంది పోస్ట్ చేస్తుంటారు, చేశారు. ఆ వీడియో బేస్ చేసుకుని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఏంటి తెలుసా, ఇక్కడ ప్రైసెస్ 200-300 ఉన్నాయి. అంటే ఫిష్ కేటగిరీస్, ఫిష్ బట్టి రేట్ ఉంటుంది. సరే చెప్తా. లేదమ్మా, రేట్ ఎక్కువనే ఉన్నాయి ప్రతి చోట. అన్ని రేట్లు మారిపోయినాయి కదా ఇప్పుడు లోకం. తీయడానికి వచ్చావు కానీ చేపలు గట్ట ఏమైనా రేట్లు ఎక్కువ అని చెప్పు. చూస్తానమ్మా, చూసి చెప్తా అమ్మా. ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. సరే సరే రైట్. అన్ని ఫిష్లోకి ఇలాగ ఉండవు. సో మనం చూసినట్టయితే 100 రూపాయల బకెట్ అని అనుకున్న వీడియోలో అవి చూస్తాం కదా మనం థంబ్నెయిల్స్లో అవి. సో 100 రూపాయల బకెట్ అయితే ఇక్కడ ప్రజెంట్ నేను చూసినప్పుడు అయితే లేవు. ఫిషెస్ అయితే ఇప్పుడు రేట్స్ వాళ్ళు కూడా రేట్లు బొగ్గమంటున్నాయి అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అనమాట ఫిష్ మార్కెట్లోని ఇక్కడ. సో చాలా మంది రిటైల్గా సెల్ చేస్తుంటారు హౌసెస్కి వెళ్ళి, హోమ్స్కి వెళ్ళి చేపలు అని. వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ పర్చేస్ చేస్తుంటారు అనమాట. ఈ అల్యూమినియం పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదండి, దాంట్లో కొనుక్కుని అందులో వేసుకుని వెళ్ళిపోతారు. ఇళ్ళకి వెళ్ళిపోయి ఇళ్ళ బయట అమ్ముతూ ఉంటారు వాళ్ళ జీవనాధారం కోసం. మోస్ట్లీ ఇక్కడ చాలా వరకు కొనుక్కునేది అలాగే కొనుక్కుంటారు. అదేవిధంగా కొన్ని మార్కెట్స్ ఉన్నాయి, లోకల్ మార్కెట్స్, అవి అక్కడ కూడా ఫిషెస్ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కూడా కొంటుంటారు. ఇక్కడ నుంచి కొనేసి పొద్దున్నే 5 o'clock ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్. సో 5 o'clock ఆ టైంకి వచ్చేసి మొత్తం 5 o'clock 6 o'clock ఆల్రెడీ డిస్పాచ్ అయిపోతాయి మొత్తం. అన్ని పెద్ద రిటైలర్స్ అందరూ అమ్ముతుంటారు కదా, రిటైలర్స్ అవుట్లెట్స్ ఫిష్ మార్కెట్స్ ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్ అక్కడక్కడ రోడ్స్ పైన పెట్టి అమ్ముతుంటారు కదా, అన్ని ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళిపోతారు. కొద్దిగా రేట్ తక్కువగా ఉంటాయి ఇక్కడ, రేట్ అయితే ఫిష్ అయితే. సో తీసుకెళ్లి అక్కడ అమ్ముతూ ఉంటారు. సో మోస్ట్లీ ఇక్కడ చాలా ఆటోస్, హండ్రెడ్స్ ఆఫ్ ఆటోస్ వచ్చి ఉంటాయి పొద్దున్నే 5 o'clock కి 4 o'clock కి. సో వచ్చిన ఆటోస్ అవన్నీ ఫిల్ అయిపోతాయి అనమాట. ఈ ఆడవాళ్ళు ఉంటారు కదా, ఈ చేపల అమ్మే ఆడవాళ్ళు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి అమ్ముకోవడం వాళ్ళ జీవనాధారం అది అలా నడుస్తూ ఉంటారు. రెగ్యులర్ గా మనం కొనుక్కోవాలనుకున్నా సరే ఇక్కడ మంచి మంచి ఫ్రెష్ తాజా చేపలు దొరుకుతాయి ఇక్కడ, కొనుక్కోవచ్చు. అలాగే ఎండి చేపలు, ఎండి రేలు అవి కూడా దొరుకుతుంటాయి. డ్రై ప్రాన్స్, డ్రై ఫిషెస్ అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. సో ఈ మార్కెట్లో అదే విధంగా ఇక్కడ రిటైలర్స్ ఎవరైతే కొనుక్కుంటాం మనం ఇంటికి తీసుకెళ్ళి అది అలాంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువగా వస్తుంటారు ఇక్కడ. ఎందుకంటే కొద్దిగా మాసీ క్రౌడ్ ఏరియా ఇదంతా తీసుకుని వెళ్తారు. ఇప్పుడు నేనైతే మార్కెట్ వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళి కొన్ని విజువల్స్ అయితే క్యాప్చర్ చేశాను. నా పక్కన మీకు మార్కెట్ కనిపించవచ్చు. సో ఆ విజువల్స్ క్యాప్చర్ చేసి నేను సో మీకైతే చూపిస్తున్నాను. సో ఎక్కడైతే ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి క్రాస్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ వచ్చిన బ్యాక్ సైడ్ అంతా నా రైట్ సైడ్ అంతా మార్కెట్ ఉంది ఇక్కడ. సో మనం మార్కెట్లోకి వెళ్ళి కొన్ని వీడియో విజువల్స్ అవన్నీ తీసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఈ మార్కెట్లో అయితే త్రూఅవుట్ నాకు తెలిసినంత వరకు కాకినాడ అండ్ ఏరియాస్లో చూసుకుంటే రేట్ అయితే చాలా తక్కువగానే ఉంది. మనం ఇలాంటి ఏరియాలో కొనుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని
మంచిగా 3-4 days తినొచ్చు, బాగుంటుంది. సో ఇంకా హార్బర్ ఉంటుంది అక్కడ కూడా చాలా రేట్ తక్కువగా ఇచ్చేస్తారనమాట మొత్తం అంతా. అది ఇంకా బాగుంటుంది. సో ఇదైతే ఫ్రెండ్లీ కన్వీనియన్స్కి వెళ్ళి కొనుక్కోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది ఇక్కడ. సో బకెట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, బకెట్ రొయ్యలు కావచ్చు, లేదంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి అన్నమాట, ఆ చేపలు కావచ్చు, అవి బకెట్స్లో ఇస్తారు. సో ఎర్లియర్ పాత వీడియోస్లో నేను చూసినట్టయితే చాలా వరకు thumbnails చూశాను, 100 రూపీస్కి ఒక బకెట్ ఇవ్వడం అలాంటివన్నీ చూశాను. నేను ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు 100 రూపీస్ అయితే ఎవరు చెప్తలేదు, 200, 250 అదే అలా చెప్తున్నారు. సో డిమాండ్ బట్టి ఉండొచ్చేమో. సో అదనమాట. కాకపోతే తాజాగా దొరుకుతున్నాయి ఇక్కడ అన్నీ. అక్కడ బోట్స్ ఉన్నాయి కదా, బోట్స్లో తీసుకొస్తాను లోపలికి, సీ లోపలికి వెళ్ళి అటు సైడ్ వెళ్ళి తీసుకొస్తున్నారు. ఏంటో వెరైటీగా పులుసులు కూడా ఉన్నాయి ఇక్కడ, పులుసు చేపలు కూడా. కన్ఫర్మేషన్ అనేది నాకైతే పక్కా తెలియదు. వాళ్ళు కొంతమంది పులుసు అంటారు, కొంతమంది హిల్స్ అంటారు, కొంతమంది ఒరిస్సా పులుసు అని అంటారు. సో అది కొద్దిగా ఎక్స్పర్ట్ అయితేనే చెప్పగలరు అది ఒరిజినల్ పులుసా కాదా అనేసి. బల్క్లో కావాలని అనుకున్నాం ఇంకా మనం ఏం చేయాలంటే డైలీ పొద్దున్నే లేచి వచ్చేయాలన్నమాట. ఏ క్యాన్ ఏదో వేసుకొని వచ్చి మనకి నీట్గా చేపలు కొనుక్కోవాలి. అక్కడ చేపలు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళ చేతే చేపించేసుకోవాలి, నీట్గా చేపించుకుని ఇంటికి తీసుకోవాలి. మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు అల్టిమేట్ చాలా బాగుంటుంది. ప్రైస్ అనేది చాలా తక్కువలో అండ్ వైడ్ వెరైటీస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. కుంభాభిషేకం వీడియో చేసాం కదా, ఆ వీడియోలో చూడొచ్చు మనం ఎక్స్పోర్టేషన్కి పెద్ద పెద్ద లారీలు అవి ఐస్ ఫ్యాక్టరీ నుంచి ఐస్ తీసి దాంట్లో ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. ఆ వీడియోలో మనం చేసాం కదా, ఆ వీడియోలో చూడొచ్చు. సో ఇక్కడైతే ఎక్స్పోర్టేషన్ అయితే నేను అంతలాగా అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ లోకల్కి చిన్న సైజు వ్యాన్స్ అవి అనేది వెళ్తున్నాయి. అంటే ఇది లోకల్ చిన్న సైజు ఒక ఫిష్ మార్కెట్ లాగా అనమాట. బట్ హ్యూజ్ సెల్లింగ్ అయితే ఉంటుంది ఫిష్ అనేది. ఎందుకంటే ఈ లోకల్ లేడీస్ ఉంటారు కదా, లేడీస్ ఫిషెస్ అమ్మేవాళ్ళు ఇళ్ళకి వచ్చి, సో వాళ్ళు ఈ మార్కెట్కి వచ్చి ఫిష్ అనేది ఖరీదు చేసి ఇది మన ఇళ్ళ దగ్గర ఇది చేపలు అని చెప్పి అమ్ముతారు అనమాట. సో ఆ ప్రాసెస్ ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కొంతమంది చాలామంది పొద్దున్నే వచ్చి కొనుక్కుంటూ ఉంటారు చేపలు, అది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మాత్రం జరుగుతూ ఉంటాయి. నేను ఈ వీడియో తీసేటప్పుడు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి అనమాట, రన్నింగ్ కామెంట్స్. సో అక్కడ ఈ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మేటప్పుడు వాళ్ళు అంటున్నారనమాట, మట్లపాలెం దగ్గర బకెట్లో 100 రూపీస్కి ఇచ్చేస్తారు, బకెట్లో 100 రూపీస్కి ఇచ్చేస్తారు, మీరు ఎందుకు అంత రేట్ ఎక్కువ చెప్తున్నారని పిల్లల దగ్గర అంటున్నారంట. యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి అంత రేట్ ఇస్తలేదని చెప్పి వాళ్ళు చేపలు అమ్మే వాళ్ళు అయితే ఆపేసి అడుగుతున్నాను అనమాట. నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది. బాగుంది. ఆ రేట్ ఇస్తలేదని వాళ్ళు చెప్పాలని అనుకున్నారు. సో అక్కడ కూడా అలాగే ఆ రేట్ ఏమి ఇస్తలేదు, రేట్ అయితే పెరిగిపోయినాయి. బాగుంది. కాకపోతే మార్కెట్ అయితే చీప్లో మనం చాలా తక్కువలో ఈ చేపలన్నీ ఖరీదు చేయొచ్చు. సో ఈ చేపల మార్కెట్ విజువల్స్ అయితే మీకు నచ్చే ఉంటాయి. సో ఈ కాకినాడ దగ్గరలో ఉన్న ఈ చేపల మార్కెట్. సో నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందరికి వస్తున్నాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్. Please don't forget to subscribe our Enjoy Moments. Thank you. బతుకుంది కలిసేస్తుంది. బాగా చూడలేదు. పచ్చి పాడేదా పాడేదా ఇలా తేమరా.